హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కృషి విజ్ఞాన కేంద్రంలో 10th మరియు ఇంటర్ అర్హతలో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావున తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని తప్పకుండా పోస్టులకి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియో ద్వారా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR న్యూఢిల్లీ పరిధిలోని రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం దుండిగల్ సంస్థ నుండి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం దుండిగల్ సంస్థ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 5 మాత్రమే ఉన్నాయి. అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఒక పోస్టు. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి ఈ 5 పోస్టులు అయితే ఈ 5 క్యాడర్లకు 5 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత శాలరీ వస్తుంది అనే వివరాలను కూడా మన వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి వివరాలను అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అందుకని అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు విద్యా అర్హత ఏమేమి కావాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి 10వ తరగతి లేదా తత్సమాన అర్హత లేదా ITI ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అయితే చేసుకోవడానికి అర్హులు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ పోస్టుకు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్ అంటే ఫామ్ మేనేజర్ పోస్ట్. ఈ పోస్టుకు వచ్చేసి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి అనే వివరాలని ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఈ పోస్టుకు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్, హార్టికల్చర్ తత్సమాన విభాగంలో బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి ఈ పోస్టుకి. అలాగే ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు. ఈ పోస్టుకు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి యానిమల్ సైన్స్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి. ఫ్రెండ్స్, యానిమల్ సైన్స్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత అయితే సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్. ఈ పోస్టుకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే అగ్రికల్చర్ సబ్జెక్టులో డాక్టర్ డిగ్రీ పొంది ఉండి సైంటిస్టు, లెక్చరర్, ఎక్స్టెన్షన్ స్పెషలిస్ట్గా 8 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విధానాన్ని ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫిల్ చేసి కార్యాలయ చిరునామాకి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ చిరునామాని మన వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోగా 17/1/2025 ఈ డేట్కి దరఖాస్తు ఫారంను అయితే పంపించవలసి అయితే అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ డేట్ని అయితే ఒకసారి నోట్ చేసుకొని తప్పకుండా ఈ డేట్ లోపల అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి 7వ CPC ప్రకారం పే లెవెల్ 1 ద్వారా 18,000 రూపాయలు వీరికైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ పోస్ట్కి వచ్చేసి 7వ CPC ప్రకారం పే లెవెల్ 4 ద్వారా 25,500 రూపాయల శాలరీ అయితే ఈ పోస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫామ్ మేనేజర్
ఈ పోస్ట్కి వచ్చేసి 7వ సిపిసి ప్రకారం పే లెవెల్ 6 ద్వారా 35,400 రూపాయల శాలరీ అయితే ఈ పోస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఈ పోస్ట్కి వచ్చేసి 7వ సిపిసి ప్రకారం పే లెవెల్ 6 ద్వారా 35,400 రూపాయల శాలరీ అయితే ఈ పోస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 5th వన్ వచ్చేసి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఈ పోస్ట్కి వచ్చేసి 7వ సిపిసి ప్రకారం పే లెవెల్ 13A ద్వారా 1,31,400 రూపాయల శాలరీ అయితే ఈ పోస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు కార్యాలయ చిరునామాకు చేరుటకు చివరి తేదీ వచ్చేసి 17/1/2025 సాయంత్రం 5 గంటల్లోగా మీ అప్లికేషన్ అయితే ఈ అడ్రస్కి అయితే చేరాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అడ్రస్తో పాటు అప్లికేషన్ ఫారంను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫారంని కూడా డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదివి ఈ క్వాలిఫికేషన్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్ అయితే నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.